ఫ్రెండ్స్, చూశారు కదా నా అన్వేషణ ఎంత దిగజారిపోయాడంటే సొసైటీలో అతను ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి సమాజానికి ఏదన్నా మంచి చేయాలి అనే తాపత్రయం ఉండాలే గాని దేశ విదేశాలు తిరిగి ప్రపంచం మొత్తం చూపిస్తున్నందుకు అతనికి చాలా అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది పెరిగారు. ఆల్మోస్ట్ 2.59 మిలియన్ సబ్స్క్రైబర్స్, సుమారు 29 లక్షల మంది సబ్స్క్రైబర్స్ మనోడికి. అలాంటి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఒక్కసారిగా 2.59 దగ్గర నుంచి 2.48 ఆర్ 49 దగ్గరికి వచ్చేసారు. ఆల్మోస్ట్ 2 లక్షల మంది 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని కోల్పోయాడు. అసలు ఈ విధంగా చూసుకుంటే 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ పోవడం అనేది అసలు ఒక యూట్యూబ్ తను ఎంత ఎగతాళి మాటలు. ఒక హిందూ ధర్మాన్ని కానీ ఒక శివాజీ ఒక యాంకరే చెప్తారు మీ ఫేవరెట్ యాంకర్ ఎవరని, మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరంటే నాన్ వెజ్ లో చెప్తాడు. అలాంటి మీకు కూడా అభిమాని ఏది మన నాన్ వెజ్ నాకి ఎవరో శివాజీ గారు. అలాంటి శివాజీ గారినే మనోడు అమ్మనా బూతులు తిడతాడు. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి మనోడు ఏమన్నాడు, ఎవరెవరిని ఏమన్నాడు మీకు మొత్తం చూపిస్తాను, చూడండి ఒకసారి ఏమన్నాడు వినిపిస్తాను. ఇప్పుడు మీకు ఇంకొక సెన్సేషన్ అయిపోయింది ఒకటి చూపిస్తాను, అది వినండి ఇప్పుడు మనోడిది. మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయరు? ఎవరైనా చేస్తారు మనోడు చేసే ఏదో పనికి. దీనికి మనోడు ఇచ్చిన రిప్లై అండి చెప్పనా, ఇది నిన్న మనకి లైవ్ జరిగింది కదా, మన లేడీస్ కానీ ఉమెన్స్ కానీ అందరూ వచ్చి మనం మాట్లాడుకుందాం, వీటి గురించి మాట్లాడుకుందాం, డిబేట్ చేద్దాం అని చెప్పి ఈయన ఎక్కడో ఉండి విదేశాల్లో ఉండి లైవ్ పెట్టారు. మన వాళ్ళందరూ వెళ్ళారు లేడీస్. అందులోనే ఒక లేడీకి మనోడు ఇచ్చిన రిప్లై ఇది వినండి. యూట్యూబ్ నేను ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేయమని అడిగానా, ఫాలో అవ్వమని? నాకేంటి, నాకు నచ్చినది చెప్తా. నీకు నచ్చితే చూడు, లేకపోతే పో, నీ కర్మ. మన కర్మ అంట. ఆ అమ్మాయిని నీ కర్మ అన్నాడు. ఆ అమ్మాయి కూడా సబ్స్క్రైబరే, మనం కూడా ఒక సబ్స్క్రైబర్సే కదా అడిగి. నీ కర్మ అంటే మనలో మన కర్మ అంటమే. మనల్ని తిట్టెట్టాడు. మన వల్ల డబ్బులు సంపాదించి ఆడు పెట్టిన వీడియోలు మనం చూడటం వల్ల దాని వల్ల మనోడికి లక్షలు సంపాదించి ఒక వీడియోకి 10-15 లక్షలు వస్తాయి వీడికి. డబ్బు ఎక్కువైపోయి, మదం ఎక్కువైపోయి, కొవ్వొక్కి అడ్డగాడిదిలా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొక సౌండ్ వినిపిస్తాం ఏంటండి. ఇప్పుడు 18 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పింది దానికి అర్థమైంది. ఒకరైనా తగ్గాడా 18 లక్షల్లోని? ఒక్కరైనా తగ్గాడా? ఇంకా పెరిగారు, 20,000 మంది పెరిగారు. యూట్యూబ్ లో తగ్గిపోయారుగా. నీకు ఎక్కువ హైలీ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వస్తుంది, యూట్యూబ్ లో తగ్గిపోయారుగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద వాగుతున్నావు. నాకేంటి నీ కర్మ, చూస్తే చూడు లేకపోతే లేదంటున్నావు. యూట్యూబ్ లో తగ్గిపోయారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద పడతాం. మేమంటే ఏంటో చూపిస్తాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అది అన్ఫాలో కొట్టండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. 18 లక్షల మంది అంటే ఇంకా 20 మంది పెరిగారంట. 20,000 30,000 ఏం పెరిగేది లేదు. ఆడంతా డాబు చెప్తున్నాడు, ఇంకా తగ్గిపోతున్నాడు. ఆడ పతనం స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంకో సౌండ్ వినిపిస్తా. ఆడంట మీకు ఎందుకు నేను చెప్పడం ఎందుకు, వాడి నోట్తోనే విని నేను రివ్యూ ఇస్తాడు మీద. నీ కర్మ. ఇంకా జ్ఞానిని నేను మూనారికి నిత్య జ్ఞానాన్ని తీసుకు, జ్ఞానం ఎంత వింటే అంత. 128 దేశాలు తిరిగిన జ్ఞానిని, 3 లోకాలు తిరిగిన జ్ఞానిని. బ్రహ్మదేవుడికి ఎంత తెలుసు నాకు అంతకన్నా తెలుసు. నాకే ఎంత తెలుసు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు. నేను చెప్పింది విని సావు, బాగుపడతావు, దేశం బాగుపడతాది, మీరు విధానాలు బాగుపడతాయి. బ్రహ్మదేవుడు కూడా తెలియనంత జ్ఞానం అంట. మానవుడు జ్ఞానం ఎక్కడ సంపాదించాడు తెలియదు. విదేశాల్లో వెళ్ళి అక్కడ బంచికలు చేసుకుని ఆ జ్ఞానం సంపాదించి పురాణం మీద చెప్తున్నాడు. 128 దేశాలు తిరిగేది జ్ఞానం వచ్చేస్తుందా? ఇండియాలో పుట్టి నువ్వు విదేశాల్లో చూపించు, తప్పులేదు. మేము కూడా చూస్తాం. మేము విదేశాల్లో వెళ్ళి అంత స్తోమత లేదు మాకు, మేము చూడలేము, చూపిస్తున్నాం. మేము చూసాం, దానివల్ల నువ్వు డబ్బులు సంపాదించావు, అది వేరే విషయం. జ్ఞానం అనేది
చదువుకున్న వస్తుంది, చదువులేనివాడికి గురువు ద్వారా కూడా వస్తుంది, తల్లిదండ్రుల ద్వారా కూడా వస్తుంది జ్ఞానం అనేది. ఇలా ఉండాలిరా అబ్బాయి, ఇలా ఉండాలి. మన పెద్దలు చెప్పారు కదా, నిన్ను ఒక అమ్మ కడుపునే కదా నువ్వు కూడా పుట్టింది, ఒక అమ్మ కడుపునే కదా పుట్టింది. మీ అమ్మ నాన్న నీకు సంస్కారం నేర్పించారు కదా. నువ్వేం చేస్తున్నావు? సంస్కారం డబ్బు ఎక్కువైపోయి, మదం ఎక్కువైపోయి, తల్లిదండ్రులు చెప్పింది అంతా మర్చిపోయి, ఏది మంచి ఏది చెడో మర్చిపోయి రాకాశ బల్లా ఊరేగుతున్నావు విదేశాల్లో. డబ్బు ఎక్కువైపోయి మన హిందూ మన హిందూ సంప్రదాయాలు ఏం తెలియట్లా నీకు. నువ్వు కూడా ఒక ఇండియన్ వే కదా, ఒక ఇండియన్ సిటిజన్ వే కదా. ఏమంటే ట్యాక్స్ కడతావు ఇండియా అంటున్నావు. కడతావు, ఎందుకు కడతావు? సంపాదించట్లా డబ్బులు మా ద్వారా. ఇంకోటి చూపిస్తా. మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. వీడి ఒట్టకాయలు కట్ చేసేయాలంట, ముందు వీడి కట్ చేయాలి. ఎవరైనా కానీ ఒక పండిత్ అంటే హిందీలో పండిత్ అంటారు, మన దాంట్లో పంతులు గారు అంటారు, సిద్ధాంత్ అంటారు, చాలా రకాల పేర్లు ఉంటాయి. ఆయన సొసైటీకి ఇప్పుడు దాకా మనకి హిందూ ధర్మం పెరుగుతుంది, హిందూ ధర్మం మీద పురాణాలు కానీ ఏదన్నా కానీ మనం తెలుసుకుంటున్నామంటే, మన రాముడు గారి గురించి కానీ సీతాదేవి గురించి కానీ తెలుసుకుంటున్నామంటే అది గరిగిపాటి వారు కానీ చాగంటి వారు కానీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే, వీళ్ళ ప్రవచనాలు వినబట్టే కొద్దో గొప్ప సాంప్రదాయాలు అనేది మనకి ఉంటున్నాయి. అలాంటిది ఆయన వయసు ఎంత, ఈడి వయసు ఎంత? ఆయన ఒక పద్మశ్రీ క్యాండిడేట్. ఏమీ చేయకుండానే, ఆయనలో టాలెంట్ లేకుండానే, ఆయన ప్రవచనాల్లో నిజం లేకపోతే ఆయన పద్మశ్రీ అనే బిరుదు ఇవ్వరు. నువ్వేంది ఆయన వట్టకలు కట్ చేస్తావా? అసలు ఏందానైనా నువ్వు ఇండియా వస్తే జనాలందరూ కలిసి నీది కట్టేసి ఉప్పు కారం పెట్టి నోట్లో పెడతారు. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నీకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారంటే కేవలం నువ్వు ఒకటే, శివాజీ గారిని టచ్ చేసావు, గరికపాటి గారిని టచ్ చేసావు. ఏదో మన ఇండియాలో లేం కదా, మన ఏ ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాం, ట్రిపుల్లో ఉన్నాం, మనల్ని ఎవడేం పీకుతాలే, మనం ఏదైనా మాట్లాడితే చెల్లుద్ది. బెట్టింగ్ యాప్ల గురించి చెప్పావు, కాదన్నావు. బెట్టింగ్ యాప్ల గురించి చెప్పావు. పోలీసులు అందరూ చాలా మందిని వెరిఫై చేసి పట్టుకున్నారు. దాన్ని నువ్వు పెద్ద తోపు అన్నారు. అది ఓకే, అంత అక్కడదా బాగానే ఉంది. నువ్వు ఏది చెప్తే జనాలు అది గొర్రె మందులాగా వింటారు అనుకుంటున్నావా? అది తప్పు. నువ్వు కరెక్ట్ గా చెప్తే అది కరెక్ట్ అంటారు, తప్పు చెప్తే తప్పు అంటారు. నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసావు, ఆ వీడియోలో ఉన్న మాటల గురించి నేను చెప్తున్నా ఇదంతా. నెక్స్ట్ ఇంకో వీడియో. ఏదైతే నా తల్లి 9 నెలలు కడుపు మీద మోసింది కదా, అదే మీద మొత్తం మీద బతుకుతున్నాం స్వామి. చేతగాని మాటలు జాంచరణం. ఈయన కూడా ఒక యూట్యూబర్, పేరు చెప్పను, అది ఆయన ఫేమస్ యూట్యూబరే. ఈయన ఐప్సా మాలేసుకున్నారు. ఈయన ఒక హిందూ కదా, ఐప్సా మాలేసుకున్నారు. ఈయన ధర్మం గురించి ఈయనకి తెలుసు. ఈయన మాట్లాడినా కానీ ఒక మంచి మిస్టీరియస్ పాయింట్ ఉంటాయి. ఏదన్నా కానీ నోటి దగ్గర నుంచి ఒక బూత్ పదం అనేది స్వామిని అంటాం తప్పు. ఏమన్నావు నువ్వు? దెంగయ్య ఏడు అయ్యప్ప మాలేసుకున్నావు. అయ్యప్ప స్వామి మాలేసుకున్న వారిని దెంగే అంటే అది ఎంతవరకు కరెక్టో చెప్పు. నువ్వు ఏది మాట్లాడినా చెల్లిద్ది అనుకుంటున్నావా? మళ్ళీ ఇంకో వీడియో. నువ్వెవరో ఆతుగాని చెప్పడానికి, నువ్వెవరో బోగడి చెప్పడానికి. ఆయనకున్నంత అనుభవం నీకు లేదు. ఏదో యూట్యూబ్ లో వ్యూస్ కోసం, ఇన్స్టాగ్రామ్ లో లైకుల కోసం, వ్యూస్ కోసం ఒక వీడియో పెడితే 10-12 లక్షలు వస్తుందని నువ్వే చెప్పావు. అలా అని చెప్పి ఏది పెడితే అది మాట్లాడితే వచ్చేస్తా. గుర్తుపెట్టుకో అన్వేషణ, ఒక్క మాలాంటోళ్ళు జనాలు మీకు సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ లేకపోతే కుక్క బతుకు నీది. నువ్వు ఇండియాకి రావడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి దిగజారిపోతావు. నీ పతనం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. కామన్ మ్యాన్ అందరూ కామన్ మ్యాన్స్ ఇక్కడ. ఎవరు తోపు కాదు, ఎవరు తురుము కాదు. కామన్ మ్యాన్స్ తలుచుకుంటే ఏం జరుగుతుందో అది అవుతుంది. లైవ్ ఒకటి పెట్టావు పొద్దున. లైవ్ లో ఒక లేడీస్ తో మాట్లాడావు, ఉమెన్స్ తో మాట్లాడావు, అక్కడ బాగానే ఉంది. దాంట్లో ఏమన్నావు నువ్వు? నేను ఇండియాకి రాను, నేను ఎక్కడి నుంచి కథ నడుపుతా, ఇండియాలో అంతా చెత్త, పొల్యూషన్,
నా పిల్లలు అక్కడికి వస్తే చెడిపోతారు, పాడైపోతారు. ఒరే ఎదవా, నువ్వు పుట్టిందే ఇండియాలో. మన ఇండియాకున్న చరిత్ర గురించి తెలుసారా నీకు? పొల్యూషనా? అదే పొల్యూషన్ లో అదే ఇండియా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన డబ్బులతోనే నువ్వు యాత్రలకు వెళ్ళావు, టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళావు, వరల్డ్ టూర్ వేస్తున్నావు. కేవలం ఇండియా వాళ్ళు నీ వీడియోస్ చూడటం వల్ల ఇదంతా జరిగేది. వాళ్ళే చూడకపోతే నీకెక్కడ? ఇప్పుడు నువ్వు ఇండియా అంటున్నావు, హిందూ ధర్మాన్ని పట్టుకుంటున్నావు. ఏది మళ్ళీ సీతాదేవ్ అంటావు, రేపు గురైన అంట. ఇన్ని మాట్లాడుకుందాం, 1 to 1 బ్యాక్ టు బ్యాక్ మొత్తం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో. ఈయన శివాజీ గారు వాయిస్ ఇది. ఈయన ఏమంటున్నారంటే, ఒక యాంకర్ 2 years బ్యాక్, కరెక్ట్ గా 2022-23, ఐ డోంట్ నో, 2-3 years బ్యాక్ ఒక యాంకర్ శివాజీ గారిని ఇంటర్వ్యూ చేస్తారు. మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు సార్ అంటే, ఆడు ఒకడు ఉన్నాడమ్మా, ఆడి దుంప తెగ అన్వేషణ ఒకడు ఉన్నాడమ్మా. ఆడు క్రియేటివిటీని ఎంతలాగా కంటెంట్ తీసుకొస్తాడంటే అసలు మామూలు కంటెంట్ కాదమ్మా అది. అసలు హ్యాట్స్ ఆఫ్ అమ్మా, చాలా గుడ్ పర్సన్. అసలు నేను ఫ్యాన్ అయిపోయాను అసలు మనోడికి, కంటెంట్ గా క్రియేటివిటీ కానీ అసలు నాకు చాలా ఇష్టం అమ్మా. అలాంటి మనిషిని నువ్వు ఏమంటావురా నువ్వు? ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే, నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం. ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అబ్బాయి, ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ నీతికి నిజాయితీకి మారిపోయారు. ఆయన నీతి నిజాయితీకి మాట్లాడారు, అందుకే ఇంతమంది జనాలు ఆయన సపోర్ట్. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారు, ఆయన చెప్పడం మీరు వినడం. నువ్వు చెప్పింది కూడా మేము విన్నాం, ఆయన చెప్పింది కూడా మేము విన్నాం. కానీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మాకు తెలుసు. నువ్వు పెద్ద పోట్లకిత్త పోటీ గడిపితే కాదు, ఎవడికి ఉండాల్సిన ఇది ఆడికి ఉంటది. నువ్వు ఎంత వల్గారిటీ అంటే, నీకు అమ్మాయిల మీద అంత రెస్పెక్ట్ అనేది ఉంటే, ఏది మన ఇండియా వాళ్ళకి చిన్నట్టి పళ్ళు, ఆఫ్రికా వాళ్ళకి పెద్దట్టి పళ్ళు, ఏందిరా ఇది? నీకు అమ్మాయిల మీద మళ్ళీ ఏంటి ఆటగాళ్ళు అంటావు, అవన్నీ భూతపరం లెక్క రావు అవన్నీ. మనకంటే కొంచెం పెద్దట్టి పళ్ళు ఉంటాయి ఆఫ్రికా వాళ్ళకి అంటావు. మాటకు ముందు ఏది మళ్ళీ ఏదైనా చైనా సిరీస్ సిసిలీ దాన్ని పట్టుకొస్తావు, పెళ్లి చేసుకుంటాను అంటావు, అన్నీ అయిపోయినాయి అంటావు. కాసేపు వేరే వాళ్ళని మనకి వాళ్ళు ఇక్కడ దాకా వాడేసుకొని మన తర్వాత మన దాకా మనం చూసుకుంటాం అంటావు. ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది మాట్లాడి, ఎలా పడితే అలా మాట్లాడి, అస్సలు ఒక హద్దు అదుపు లేదు నోటికి. అది నోరా కొప్పుతొట్టా. ఒక అఫ్కోర్స్ ఒప్పుకుంటాం, ఒకప్పుడు నిన్ను ఫాలో అయిన వాళ్ళమే మేము, ప్రపంచం మొత్తం చూపిస్తున్నాం, 150 దేశాలు తిరిగాను అంటున్నాం, 150 దేశాలు తిరిగావు చూపిస్తున్నాం, మేము చూస్తున్నాం, చక్క కామెడీ చేత అంతా బాగానే ఉంది. కానీ వన్స్ అపాన్ అ టైం కర్మ విల్ హిట్ యూ. ఇప్పుడు నీ పతనం స్టార్ట్ అయింది, చూసుకో. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏదో అన్నాడు, కూసాడు బిడ్డ. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక రేపులు అయ్యి ఆ రోజుల్లోనే రేపు. సీతాదేవి గారికి మన ద్రౌపదికి రేపులు అయిపోయినాయి. నువ్వు చూసేసావు రేపులు అయిపోయినాయి అని. నువ్వు ఎక్కడ చూసావు నువ్వు? అప్పుడు ఆ కాలంలో పుట్టేవరు నువ్వు? అసలు మన యుగం కాదు అది. అప్పటి నుంచి తరతరాలుగా బుక్స్ చదివి బుక్స్ రాసి రామాయణం రచించిన వాల్మీకి, వీళ్ళందరూ మహా ఋషుల ద్వారా మనకు ఆ పురాణం అనేది తెలిసింది, మన శాస్త్రం అంటే ఏంటో తెలిసింది. నీకు ఏమీ తెలియదు, రేపులు గురైపోయినాయని చెప్తావు. నువ్వు చూసావా రేపులు గురైనా? ఎక్కడైనా చదివావా? ఎవరైనా చెప్పారా? వాళ్ళేమని చూసారా? నీకే తెలీదు మన శాస్త్రాల గురించి. ఎక్కడో దేశం వదిలేసి పారిపోయావు. నువ్వు కనుక ఇక్కడ వస్తే జనాలు రే మామూలుగా ఉండదబ్బా, మంటెక్కిపోయి ఉన్నారు. నువ్వు వస్తే కోసి కారం పెట్టేసేలా ఉన్నారు. మాకు ఇండియాకి రా, నువ్వు అక్కడే ఉండు, నువ్వు రాకపోవడమే సేఫ్. ఇందాక వీడియోలో ఉన్నారు కదా, నేను రాను ఇండియాకి రానని భయపడ్డావు నువ్వు.
ఈ యూనిటీ చూసి మా ఇండియన్స్ అందరూ యూనిటీ చూసి ఒక హిందూ ధర్మంలో ఒక ఇండియాలో పుట్టి నువ్వు ఇండియన్ తిడుతున్నావు, హిందూ ధర్మాన్ని తిడుతున్నావు. ఇండియాకి రాను నేను ఇక్కడి నుంచే సాధిస్తాను. ఏం సాధిస్తావు? బొగడా సాధిస్తావు. నెక్స్ట్ మళ్ళీ ఏమంటాడు, హిందూయిజం సీతాదేవి, ద్రౌపది వీళ్ళందరూ రేపు గురైపోయారు అన్నావు. నువ్వు చూసావో లేదో తెలియదు, నీకు తెలియదు, ఎవ్వరు చూడలేదు, ఎవరు వినలేదు. ఆ కాలంలో మహర్షులు కానీ వాల్మీకి కానీ రచించిన పుస్తకాల నుంచి ఓనమాలు నేర్చుకొని మనం ఇవన్నీ మనం కథలుగా ఒకప్పుడు, ఇప్పుడు అన్ని సినిమాలు మీడియా వచ్చేసింది, ఒకప్పుడు ఏమి లేవు. ఆ కాలం మరి ఎలా తెలిసినాయి ఇవన్నీ? ఏదన్నా కానీ సైన్స్ ఉంటేనే నమ్ముతాం, సైన్స్ ఉంటేనే నమ్ముతాం అంటారు. సైన్స్కి మించిందే మన శాస్త్రం. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. నువ్వు నోటికి ఎంత మాట్లాడక. ఏమన్నావు అబ్బాయి మళ్ళీ నువ్వు? ఆ గుళ్ళో విగ్రహాలు, బూతు విగ్రహాలు ఉన్నాయి, మహామండపాల పైన గోపురాల మీద బూతు విగ్రహాలు ఉన్నాయి, ముందు ఆ గుడులను తొలగించండి అంటావా? అవి ఎందుకున్నాయి తెలుసారా నీకు అసలు? అది వెనకున్న సైన్స్ తెలుసా నీకు? చెప్తా ఇను. ఇప్పుడంటే మనకి ఫోన్ పట్టుకుంటే బూతు బొమ్మలు వచ్చేస్తాయి, కంప్యూటర్ ఆన్ చేస్తే బూతు బొమ్మలు వచ్చేస్తాయి, నొక్కితే చాలు. 10 ఏళ్ళ పిల్లలు కూడా నొక్కుతున్నాడు. నొక్కితే ఫోన్ పట్టుకుంటే అదే యావా కుర్రగారికి. ఆ ఫ్రెండ్సే చెడగొట్టేది కుర్రకారును కూడా. పలానా వెబ్సైట్ నొక్కితే అయిపోద్రా, మొత్తం చూసేయచ్చు అని దిగజారిపి సిచ్చుకొచ్చేసాం మనం అందరం. మరి గుడి దగ్గర పైన బూత్ బొమ్మలు ఉన్నాయి, ముందు ఆ గుడిని తొలగించండి అంటున్నావు. ఏం తెలుసు నీకు వాటి గురించి? వాటి గురించి తెలుసా నీకు అసలు? ఇంతవరకు కాలంలో ఫోన్లు కానీ టెలిఫోన్లు కానీ ఏమీ లేవు. వాటి గురించి అవగాహన లేని వాళ్ళు ఉంటారు చాలా మంది. కొంతమంది అమాయకులే కానీ, కొంతమంది అతి తెలివితేటలు తెలివిగల వాళ్ళు, అమాయకులు అందరూ ఉంటారు. వీళ్ళందరూ కలుసుకునేది ఒక గుడికైతే వస్తారు. అప్పట్లో ఉన్న గుళ్ళకి వచ్చి మనిషి ఎలా వస్తాడు, మళ్ళీ జీవనం ఎలా పోసుకుంటాడు, మళ్ళీ జీవించాలంటే మనం ఏం చేస్తే మనిషి వస్తాడు, మళ్ళీ ఒక శిశువు బయటికి వస్తుంది, ఆడదాని గర్భం నుంచి మహాతల్లి, ఆడవాళ్ళు అందరూ తల్లులు లాంటి వాళ్ళు, ఆడవారి గర్భం నుంచి వస్తారు శిశువు అనేవాళ్ళు. అది రావాలంటే మగవాడు ఆడది ఎలా ఉంటే వస్తారు అనేది, ఏం చేస్తే వస్తారు అనేది ఆ గుడి మీద బొమ్మల్లో క్రియేట్ చేసి ఉంటారు. అది బూత్ బొమ్మలు కాదు. వచ్చి ఇది మన సైన్స్, దాంట్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇలా చేస్తేనే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తేనే జీవనం, కలిస్తేనే ఒక బిడ్డకి జన్మ వస్తుంది. ఒక బిడ్డకి మనం ఈ రోజు ఇలా పుట్టాము. ఆ బొమ్మలే గనక గోపురం బయట ఆ బొమ్మలే లేకపోతే ఈ రోజు మాట్లాడతా నేను ఉండను, నువ్వు ఉండవు. దౌర్భాగ్యుడ. హిందూ ధర్మం గురించి తెలుసుకో ఫస్ట్. తెలియకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడక. ఇంకేమన్నారు అసలు? ఇది స్విమ్మింగ్ పూల్కి వెళ్తే బికినీకి అంటూ ఒక డ్రెస్ ఉంటుంది, బికినీలు వేసుకొని దిగాలి, చీర కట్టుకొని దిగుతారేంటి స్విమ్మింగ్ పూల్లో? ఇవన్నీ మాట్లాడావుగా పొద్దున లైవ్ లో లేడీస్ తో. దేనికి ఉండాల్సిన రూల్ దానికి ఉంటుంది. అక్కడ శివాజీ గారు ఏమన్నారు, అమ్మా మీరు ఏదన్నా ట్రైలర్ ఈవెంట్కి కానీ సినిమా రిలీజ్ ఈవెంట్కి కానీ ఏమైనా వస్తున్నప్పుడు కొంచెం పద్ధతిగా చీర కట్టుకొని రండి అమ్మా, మన నిధి అగర్వాల్ అన్నాడు. ఆమెను ఉద్దేశించి అందరూ ఆడ హీరోయిన్స్ కి చెప్పారు ఏమని, కొంచెం ఏమైనా కంఫర్టబుల్ డ్రెస్, చీర, మన లేడీస్ కి కంఫర్టబుల్ ఇచ్చే డ్రెస్ చీర కట్టుకుంటే ఎవరు ఏది కామెంట్ చేయడు, ఎవరు టచ్ కూడా చేయరు. అదే నువ్వు హాఫ్ న్యూడ్ బట్టలు వేసుకుంటే టచ్ చేయడానికే చూస్తారు. అది మొగాడులో ఉన్న హార్మోన్. అది చూసే కళ్ళు అర్ధనగ్నంగా ఉంటే ఒకలా మైండ్ ఆలోచిస్తుంది, నిండుగా శారీతో కప్పుకుంటే ఒకలా మైండ్ ఆలోచిస్తుంది.
ఇది చూసే కళ్ళు విధానం తప్పు అని లేడీస్ అంటారు. చూసే విధానం తప్పే. కాకపోతే చీర కట్టుకున్న వాళ్ళని దేవతలో కొలుస్తారు. ఎగ్జాంపుల్ మన సాయి పల్లవి గారిని గాని, సౌందర్య గారిని గాని వీళ్ళని చూస్తే ఏ కామెంట్ ఉండదు. ఇప్పటికీ చెప్తా, ఏ మొగాడికైనా కానీ నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా అంటే సాయి పల్లవి పేరు చెప్తారు. ఎందుకు? ఒక పద్ధతి అవన్నీ ఉన్నాయి కాబట్టి, తన లిమిట్స్ తనకు తెలుసు కాబట్టి. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే సింపుల్, ఆఫ్టర్నూన్ డ్రెస్సెస్. ఫ్యాషన్ అనేది ఒక పరిమితి వరకే. ఎలా పడితే అలా ఉంటే అది ఫ్యాషన్ కాదు, బరితెగించడం అంటారు. అది జెంట్స్కైనా చెప్తారు, లేడీస్కైనా చెప్తారు. ఇంట్లో మా హక్కులు మాకు తెలుసు, మా హక్కులు మాకు తెలీదా అంటారు. కరెక్టే. ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారా అన్నారు, చెప్తారు. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. దానికి మనం ఏం చేయలేం. సొసైటీ అలా అయింది. సొసైటీలో కలిసి బతకాలి, నేర్చుకోవాలి. శివాజీ లాంటి వాళ్ళు ఒక్కలైనా కానీ స్పందిస్తే మరొక అలాంటి శివాజీ లాంటి వాళ్ళు వందల మంది, వేల మంది పుట్టుకొస్తారు. యూట్యూబ్స్ ద్వారా కానివ్వండి, మళ్ళీ సినిమా హీరోల ద్వారా కానివ్వండి, ఎలా అయినా కానీ పుట్టుకొస్తారు. అఫ్ కోర్స్ ఆయన మాటని పదాలు తప్పై ఉండొచ్చు, కానీ ఆయన ఇంటెన్షన్ అది కాదు కదా. ఇప్పుడు శివాజీని కూడా కొంతమంది తిడుతున్నారు. ఏమని? మీరు వాడిన పదాలు తప్పున. అఫ్ కోర్స్ పదాలు తప్పే. మీరు పదాలు తప్పు పట్టుకొని మహిళా సంఘాలు కమిషన్ తీసుకెళ్ళి అక్కడ ఆయన సారీ చెప్పారు, అపాలజీస్ లెటర్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఆయన చెప్పింది ఇంటెన్షన్ కరెక్ట్ కదా అని ఎవరు సినీ వర్గాల్లో చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఒక్కటే గుర్తు, పెద్ద పెద్ద బడాబాబులు ఉంటారు, వాళ్ళు ఏమన్నా కానీ చెల్లుద్ది, వాళ్ళని టచ్ కూడా చేయలేరు. శివాజీ అంతకుముందు హీరో, నా చిన్నప్పుడైతే ఆయన హీరో, ఆయన సైడ్ క్యారెక్టర్ చేశారు, హీరో చేశారు, అన్నీ చేశారు. ఆయన కెమెరా పట్టుకున్న దగ్గర నుంచి లైటింగ్ బాయ్ వరకు అన్నీ చేశారు. ఆయన్ని టచ్ చేస్తే ఏమవుతుంది, మనకేం కాదు, దూకేద్దాం, పడిపోద్దాం ఆయన మీద. పెద్దోళ్ళని టచ్ చేయండి, పెద్దోళ్ళని టచ్ చేయలేరు. చిన్నోళ్ళు కావాలి. ఆయన సింపుల్గా మాట చెప్పేశారు, నేనైతే తగ్గను, నేను ఎంతవరకు వెళ్ళినా ఓకే, నేనైతే ఇక్కడ తాపేద్దాం అనుకుంటున్నా, ఎంతవరకు వెళ్ళిద్దా వెళ్ళనే, నేనైతే తగ్గను. సినీ వర్గాల నుంచి నన్ను బహిష్కరించినా కానీ నాకు 30 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం చేసుకుని బతుకుతా. అయిందేం పోయింది? ఇక్కడ సర్వనాశనం అయిపోయేది మాత్రం, పతనం అయిపోయేది మాత్రం నాన్ వెస్ట్ అనే, అది మాత్రం గ్యారంటీ. నోటికి ఒక హద్దు అదుపు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ అయితే. సో వీడియో ఇప్పటిదాకా చూసారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్. జై హింద్.